క్లాస్ వచ్చరికి ఏంటంటే బ్రో జాబ్ ఆటోమేషన్ బ్రో. సో జాబ్ ఆటోమేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా మీకు ఒక టాస్క్ ఉంది బ్రో. టాస్క్ అంటే మీకు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఒక టాస్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక టైంలో ఒక పర్టికులర్ టైం ఇంటర్వెల్ జాబ్ ఆటోమేషన్ అంటారు. ఓకే. జాబ్ ఆటోమేషన్ అంటే ఏంటంటే bro, ఒక పర్టికులర్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాస్క్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 సర్వర్స్ ఉంది. ఓకే, 2 సర్వర్స్. ఫస్ట్ వన్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, 10.10.x.11 ఒక సర్వర్ ఉంది. అంటే 10.10.x.12 సర్వర్ అవుతుంది. సో ఇప్పుడు యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక మౌంట్ పాయింట్ ఉంది బ్రో. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక బ్యాకప్ అనే లేకపోతే డీబీ బ్యాకప్ అనే మౌంట్ పాయింట్ ఉంది అనుకోండి. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఏంటి యాక్చువల్లీ ఇది నాకు ప్రైమరీ అంటే 10.10.x.11 అనేది నాకు ప్రైమరీ సర్వర్. అంటే ప్రైమరీ సర్వర్ అంటే ఏంటి, కొన్ని క్రిటికల్ సర్వర్స్ ఉంటాయి కదా. సో ఇది ప్రైమరీ సర్వర్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సడన్ గా కరెక్ట్ అయిపోయింది. అంటే 10.10.x. అనే సర్వర్ అనేది అంటే అప్ అవ్వట్లేదు. అప్రాక్సిమేట్లీగా ఒక 4 అవర్స్ అలా 4 అవర్స్ తర్వాత పూర్తిగా డౌన్ అయిపోయి ఆఫ్టర్ అప్ అయింది. సో ఇప్పుడు ఏంటి మరి నాకు 10.x. అనే 11 అనే ఆప్షన్ కనుక వెళ్ళిపోతే నెక్స్ట్ అప్లికేషన్ టీమ్ కూడా వస్తాడు. బాబు దీంట్లో ఉన్న డేటా అనేది చాలా ఇంపార్టెంట్, నాకు అది కనుక డౌన్ అయితే పూర్తిగా టోటల్ ఎంటైర్ ప్రొడక్షన్ అనేది డౌన్ అయిపోద్ది, నాకు మరి వేరే ఆప్షన్ ఏం లేదా అని అడుగుతాడు. సో అలాంటి టైంలో ఏం చేస్తారంటే ఇప్పుడు అప్లికేషన్ టీమ్ వాళ్ళు, ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 10.10.x.11 లో ఇక్కడ డీబీ బ్యాకప్ అని ఉంది కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే సేమ్ డేటా అంటే ఏంటి, 10.10.x. అనే 12 లో, ఓకే, ఇక్కడ డీబీ, ఓకే, ఇక్కడ ఏం పెడతారు, డీబీ బ్యాకప్ 1 అని పెడతారు. అంటే ఇక్కడ ఏంటి, దీంట్లో ఉన్న డేటా డైలీ కూడా సేమ్ దీంట్లోకి రిప్లిక్ అవ్వమని చెప్తారు. ఎందుకు, ఒకవేళ కనుక 10.10.x. అనే 11 కనుక సర్వర్ కనుక కరెక్ట్ అయిపోతే ఇన్ కేస్ ఫ్యూచర్ లో, ఓకే, 10.10.x. అనే సర్వర్ కనుక ఫ్యూచర్ లో కనుక కరెక్ట్ అయిపోతే వాళ్ళు ఏంది యాక్చువల్గా ఏంటంటే ఈ డీబీ బ్యాకప్ డేటా ఏదైతే ఉందో ప్రతిరోజు నైట్ కానీ లేకపోతే ఏదన్నా వాళ్ళకి కుదిరిన టైంలో దీంట్లో కాపీ చేసుకుంటారు. అప్పుడు ఏమైంది, ఒకవేళ కనుక ఈ సర్వర్ పోయినా కానీ ఆటోమేటిక్గా ఈ సర్వర్ అనేది డేటా మొత్తం ఉంది కదా, జస్ట్ ఏంటి వాళ్ళు అప్లికేషన్ టు డీబీకి జస్ట్ కనెక్టివిటీ ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా ఆ యాక్సెస్ పాయింట్ అంటే ఎందుకంటే డేటా ఉంది కదా, సేమ్ పాత్రలు ఉన్నాయి. అంటే సేమ్ పాత్రలు ఉన్నాయి, సేమ్ సర్వర్, జస్ట్ ఐపీ అడ్రస్ చేంజ్, వాళ్ళు ఏంటి కనెక్టివిటీ ఏదో ఒకటి ఇచ్చుకుంటారు. అయితే ఇప్పుడు యాక్చువల్గా దీంట్లో ఉన్న డేటా మొత్తం ఇది ప్రైమరీ సర్వర్. అంటే ఏంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సింపుల్గా నీకు ఎలా చెప్పాలంటే బ్రో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది బ్రో. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. సో నువ్వేం చేసావు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నిన్న మార్నింగ్ ఒక ట్రాన్సాక్షన్ చేసావు బ్రో. సడన్ గా అది డౌన్ అయింది, నీకు పేజ్ అయిపించట్లేదు. అంటే పేజ్ అయిపించట్లేదు అంటే రీజన్ ఏంటి, సో సడన్ గా ఏదో అయింది, ఆ పేజ్ అనేది అయిపించట్లేదు. సడన్ గా నువ్వేం చేస్తావు, కస్టమర్ కేర్ కాల్ చేస్తావు. ఏమని, బాబు నాకు ఆ పేజ్ అయిపించట్లేదు, సమ్ ఇష్యూ ఉంది, నాకు అర్జెంట్ గా స్క్రీన్ షాట్ కావాలని ఫోన్ చేస్తావు. అయితే ఫ్లిప్కార్ట్ ఉంది, ఫ్లిప్కార్ట్ లో నువ్వు ఒక 2002 అనే యాక్చువల్గా 2001 లో నువ్వు ఒక పర్చేజ్ చేసావు. 2001 లో ఏదో ఒకటి పర్చేజ్ చేసావు. సడన్ గా ఏంటంటే నీకు అది ఆ ఇష్యూ వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ హెడ్సెట్ కొన్నావు అనుకో, హెడ్సెట్ నీకు సడన్ గా ఇష్యూ వచ్చింది. నువ్వు దాని షోరూమ్ పోయి ఇన్వాయిస్ అడిగాడు. నువ్వు ఇన్వాయిస్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఐదర్ మెయిల్ ఐడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఐదర్ ఫ్లిప్కార్ట్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవాలి. సడన్ గా ఏమైంది, ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు. సో అలాంటి టైంలో మనకి ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి డీబీ బ్యాకప్ నుంచి డీబీ బ్యాకప్ 1కి ప్రతిరోజు డేటా నువ్వు మాన్యువల్ గా కాపీ చేస్తావు, ఆటోమేషన్ చేసుకుంటావా, ఆబ్వియస్ గా ఆటోమేషన్ చేస్తాం. సో దానికి కమాండ్ వచ్చేసరికి అంటే మాన్యువల్ గా యాక్చువల్గా డైలీ మాన్యువల్ గా చేయాలంటే కష్టం కాదు బ్రో. దానికంటూ ఒక టైమ్ ఆఫ్ ఇంటర్వల్ పెట్టుకుంటాం. టైమ్ ఆఫ్ ఇంటర్వల్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐఎస్టీ టైమింగ్స్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదన్నా గవర్నమెంట్ వెబ్సైట్ తీసుకో బ్రో. మన ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్ లో ఏంటి, ఇప్పుడు బ్యాంకింగ్ డొమైన్ ఉంది. సో బ్యాంకింగ్ డొమైన్ కి నీకు ఏదన్నా యూనియన్ బ్యాంక్ కానీ ఏదన్నా దానికి మంచి పీక్ అవర్స్ ఏంటి, యాక్చువల్గా మనకి ఎర్లీ మార్నింగ్ 9 AM టు యాక్చువల్గా 6 PM వరకు కస్టమర్స్ అవైలబిలిటీలో ఉంటారు. ఇది మంచి పీక్ అవర్స్, ట్రాన్సాక్షన్స్ కూడా గట్టిగా జరుగుతాయి. సో ఇక్కడ ఏంటి, ప్రతిరోజు నీకు డేటాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 PM అయింది అనుకో, ఇప్పుడు మనకి 11 PM కి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అయిపోయి మనకి యాక్చువల్గా ట్రాన్సాక్షన్స్ అని అంటే మనకి ఏంటి ఇంకా నాన్ బిజినెస్ అవర్స్, 11 PM తర్వాత నాన్ బిజినెస్ అవర్స్. అయితే వాడు ఏం చేస్తాడు, డైలీ డీబీ బ్యాకప్ ఉన్న డేటా ఏదైతే ఉందో ఎవ్రీ మిడ్ నైట్ 12 AM కి, అంటే మిడ్ నైట్ 12 AM నుంచి దీంట్లో ఉన్న డేటా మొత్తం కూడా దీంట్లో కాపీ అవ్వాలంటే నేను జస్ట్ ఎస్సిపి అనే కమాండ్ వాడతాను అంతే. ఇది ఎస్సిపి అంటే ఎస్సిపి -R
ఇక్కడ 10.10.x.11 అనేసి నీకు ఎస్సిపి అనే కమాండ్ ఇంకా అయిపోలేదు, చెప్తాను. ఇక్కడ ఏం జరుగుతుంది యాక్చువల్గా? ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుంది? సో ఇక్కడ దీంట్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా డీబీ బ్యాకప్ లోకి పంపించాలంటే, మాన్యువల్ గా చేయాలంటే మనం ఎస్సిపి అనే కమాండ్ వాడతాం. అదే డైలీ మనం ఒక టైమ్ ఆఫ్ ఇంటర్వల్ పెట్టుకున్నాం అనుకో. ఇప్పుడు టైమ్ ఆఫ్ ఇంటర్వల్ అంటే ఏంటి యాక్చువల్గా? టైమ్ ఆఫ్ ఇంటర్వల్ అంటే ఒక పర్టికులర్ టైంకి, అర్థమైందా? ఒక పర్టికులర్ టైం అంటే ఏంటంటే యాక్చువల్గా 12 AM అంటే ఇక్కడ చూడు డైలీ 12 AM, లేకపోతే పర్ అవర్ కి 12 AM, ఇట్లా మనం ఒక టైమ్ ఆఫ్ ఇంటర్వల్ పెట్టుకుంటాం. లేకపోతే పర్ మంత్ కి ఇట్లా అంటే పర్ మంత్ కి 1 టైమా, ఓకే. సో లేకపోతే ఎవ్రీ మంత్ లో ఒక టైం అని చెప్పేసి ఒక టైమ్ ఆఫ్ ఇంటర్వల్ ఉంటుంది. ఆ టైమ్ ఆఫ్ ఇంటర్వల్ కి మనం ఏం చేస్తాము, ఎవ్రీ డే కూడా ఆ టైం కి ఆటోమేటిక్ గా కాపీ అయ్యేటట్టు మనం సర్వర్ లెవెల్లో కాన్ఫిగర్ చేసుకుంటాం. సో దాన్నే మనం జాబ్ ఆటోమేషన్ అంటాం. జాబ్ ఆటోమేషన్ అంటే ఏం లేదు, విండోస్ లో కూడా నీకు టాస్క్ షెడ్యూలర్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ లో కనుక టాస్క్ షెడ్యూలర్స్ అని కొట్టావు అనుకో, సింపుల్ గా టాస్క్ షెడ్యూలర్లోకి ఇక్కడ చూడు, నీకు ఇక్కడ ఆటోమేటిక్ గా జస్ట్ క్రియేట్ ఏ బేసిక్ టాస్క్ అని ఉంది కదా, బేసిక్ టాస్క్ కొట్టగానే నీకు జస్ట్ ఇక్కడ అడుగుద్ది వాటి డీటెయిల్స్ ఏంటి, దాని కథ ఏంటి. ఇక్కడ చూడు స్క్రిప్ట్, ఇక్కడ చూడు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నీకు ఇక్కడ కింద ఏదో ఒక స్క్రిప్ట్ ఇచ్చావు అనుకో, టెస్ట్ అని ఇచ్చాను అనుకో, నేను మళ్ళీ టెస్ట్ అని ఇస్తాను. ఇక్కడ నెక్స్ట్ కొట్టి ఇక్కడ చూడు, డైలీ, వీక్లీ, మంత్లీ, 1 టైము, వెన్ ద కంప్యూటర్ స్టార్ట్స్, వెన్ ఐ లాగ్ ఇన్, వెన్ ద సెస్కి. అంటే ఇక్కడ డైలీ కావాలంటే డైలీ పెట్టుకోవచ్చు, వీక్లీ కావాలంటే వీక్లీ పెట్టుకోవచ్చు, మంత్లీ కావాలంటే మంత్లీ పెట్టుకోవచ్చు, 1 టైం కావాలి. నాకు డైలీ కాబట్టి జస్ట్ నేను క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి మనకి డైలీ టైమింగ్స్ అడుగుద్ది. ఇక్కడ చూడు సింక్రనైజ్ ద అక్రాస్ ద టైం జోన్ అంటే మీనింగ్ ఏంది, మన సర్వర్స్ ఏ టైం జోన్ లో రన్ అవుతాయో ఆటోమేటిక్ గా ఆ టైం జోన్ కి ఆటోమేటిక్ గా క్లిక్ అయ్యి ఇక్కడ నెక్స్ట్ కొట్టుకున్నాం అనుకో, స్టార్ట్ ద ప్రోగ్రామ్, సెండ్ ద ఈమెయిల్, డిస్ప్లే ద మెసేజ్. అంటే మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్ గా మెయిల్ రావాలా అయితే ఏంది చూసుకొని ఇక్కడ నువ్వు నెక్స్ట్ కొట్టుకున్నాం. ఇక్కడ స్క్రిప్ట్, ఈ స్క్రిప్ట్ ఎవరిస్తాడు, అప్లికేషన్ టీమోడ్ కానీ డేటాబేస్ టీమోడ్ కానీ ఇచ్చి మన బ్రౌజ్ లో ఏదైతే స్క్రిప్ట్ ఉండదో ఆటోమేటిక్ గా స్క్రిప్ట్ పెడితే సరిపోదు. అయితే మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనం ఎలా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది ఇక్కడ సినారియో అనమాట. సో ఇప్పుడు నేను నీకేం చేస్తానంటే మన లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో అసలు జాబ్ ఆటోమేషన్ అంటే ఏందో చూద్దాం. చూడండి, జాబ్ ఆటోమేషన్ అంటే ఏంటంటే సేమ్ లైక్ ఒక టైమ్ ఆఫ్ ఇంటర్వల్ కి, అంటే ఒక పర్టికులర్ టైంకి నువ్వు ఏదైతే ఉందో దాన్ని చేస్తున్నావో దాన్ని మనం జాబ్ ఆటోమేషన్ అంటాం. దాన్ని క్రాన్ అని కూడా పిలుస్తుంది. ఇన్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు క్రియేట్ అ వే టు అక్కర్ దస్ ప్రాసెస్ ఈజ్ ఏ జాబ్ షెడ్యూలింగ్. అంటే జాబ్ షెడ్యూలింగ్ అంటే ఏంది, ఒక పర్టికులర్ టైం ఇంటర్వ్యూలో ఒక జాబ్ ను షెడ్యూల్ చేయాలన్నమాట. యూజువల్లీ డన్ బై ద యూజర్ డిఫరెంట్ జాబ్స్ ఇన్ ద రెడ్ హాట్ ఇన్ ద లైన్ దిస్ ప్రాసెస్ హ్యాండిల్ బై ద క్రాన్ సర్వీస్. ఇక్కడ చూడు సర్వీస్ అంటే ప్రోగ్రామ్, ఓకే. ఇక్కడ చూడు డీమాన్ అంటే బ్యాక్ ఎండ్ రన్ అయ్యేది, ఓకేనా. డీమాన్ అన్న సర్వీస్ అన్న రెండు ఒకటే, డోంట్ కన్ఫ్యూజ్, ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తావు, వెన్ ద సెట్ ప్రీ డిఫైన్డ్ అక్కర్ విన్ ద అవర్లీ, డైలీ. అంటే నీకు అవర్లీ కావాలా, డైలీ కావాలా, వీక్లీ కావాలా, మంత్లీ కావాలా, నీకు అంటే ఒక పీరియాడికల్ టైంలో నువ్వు సెట్ చేసుకోవచ్చు అనమాట. వాడు అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇప్పుడు నీకు ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఎగ్జాంపుల్, అదే చెప్తున్నాడు. దిస్ ఇంపార్టెంట్ ఈ జాబ్ షెడ్యూలింగ్ ఈస్ ద క్రిటికల్ టాస్క్ వెన్ ద టేకింగ్ ద బ్యాకప్స్ విచ్ ఆర్ క్లయింట్స్ ఆర్ యూజువల్లీ వాంట్స్ టు టేకింగ్ ద. అంటే ఏదన్నా ఒక క్రిటికల్ ఇంపార్టెంట్ డేటా ఉంటే దాని వరకు ఒక షెడ్యూలింగ్ టాస్క్ పెట్టుకుంటారు. అంటే బేస్డ్ అపాన్ ద టాస్క్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా ఒక అప్లికేషన్ సర్వీస్ రీస్టార్ట్ అవ్వాలి, ఆటోమేటిక్ గా సర్వీస్ రీస్టార్ట్ పెట్టుకుంటాడు. ఇక్కడ వితౌట్ అడ్మినిస్ట్రేషన్ షెడ్యూలింగ్ ద క్రాన్ జాబ్ ఈ షెడ్యూలింగ్ ద కేర్ఫుల్లీ ద బ్యాకప్స్ వెన్ ద గివెన్ టైమ్ ఆఫ్ ద క్లయింట్. అంటే ఎవడైతే క్లయింట్ ఇంటర్వల్ ఉంటుందో ఆటోమేటిక్ చేసుకుంటారు. దేర్ విల్ బి నో నీడెడ్ ఫ్రమ్ ద అడ్మినిస్ట్రేటర్ రిమైన్ బ్యాకప్ నైట్స్ టేక్ ద బ్యాకప్. అంటే ఎవడు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడు ఇంపార్టెంట్ ఫైల్స్ ఆఫ్ ద దీంట్లో ఏంటంటే మనకి 5 ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి బ్రో. అది గుర్తుపెట్టుకుంటే నీకు ఈజీగా అర్థమైంది. /etc క్రాన్ ట్యాబ్ అనేది ఏంటంటే నువ్వు ఏదైతే జాబ్ షెడ్యూలింగ్ ఇస్తావు అవన్నీ కూడా దీంట్లో స్టోర్ అవుతాయి అనమాట. తర్వాత క్రాన్ డాట్ డినే అండ్ క్రాన్ డాట్ ఎలో. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు క్రాన్ డాట్ ఎలో అండ్ డినే అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నాజర్ అనే యూజర్ ఉన్నాడు బ్రో, ఈ యూజర్ కి నేను క్రాన్ జాబ్స్ ఎలో చేయకూడదు అంటే ఈ ఆటోమేటిక్ గా నువ్వు ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లోకి వెళ్ళి ఆ యూజర్ నేమ్ ఇచ్చావు అనుకో, ఇంకా జాబ్స్ ఎలో చేయలేడు. క్రాన్ డాట్ ఎలో అంటే ఏంది, ఇట్ ఈస్ యూజ్డ్ ఎలో ద ఓన్లీ యూజర్స్ హూ మీన్స్ ఆర్. అంటే ఒకవేళ కనుక ఎవరికైనా ఒక పర్టికులర్ యూజర్ కనుక ఎలో చేయాలనుకుంటే ఇక్కడ ఎట్ గురించి చెప్తాను బ్రో. ఈ 3 ఫైల్స్ గుర్తుపెట్టుకో, క్రాన్ ట్యాబ్, క్రాన్ డాట్ డినే అండ్ క్రాన్ డాట్ ఎలో. కిందకి రా. అసలు దీని యొక్క సింటాక్స్ ఏందో చూడండి. ఇక్కడ దీని సింటాక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రో. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా నీకు ఎర్లీ మార్నింగ్ నువ్వు లేస్తావు బ్రో, నువ్వు ఎర్లీ మార్నింగ్ లేవగానే నీకు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మ్యూజిక్ అనేది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తాను నీకు అర్థం అవసరం కోసం. ఇప్పుడు యాక్చువల్గా నేను ఇక్కడ ఒక టాస్క్ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ నేను ఇప్పుడు మనకి యాక్చువల్గా ఒక టాస్క్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది బ్రో. ఇక్కడ యాక్చువల్గా మనకి మామూలుగా సెకండ్స్ లో స్టార్ట్ అయ్యింది, అవునా. అంటే ఇప్పుడు మీరు మార్నింగ్ లెగుస్తారు బ్రో, మార్నింగ్ లేచినప్పుడు మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, సెకండ్స్ లో స్టార్ట్ అయ్యింది. నువ్వు అట్లా కాకుండా జస్ట్ మినిట్స్ లో తీసుకో, మినిట్స్, ఓకేనా, అవర్స్,
ఓకే, ఇది సింపుల్ గా ఉంటది. తర్వాత డే ఆఫ్ మంత్, ఓకే, తర్వాత మంత్, తర్వాత డే. అంటే డేలో మనకి యాక్చువల్గా ఎన్ని రోజులు ఉంటాయి? జీరో నుంచి 7 డేస్ ఉంటాయి. ఓకేనా? ఓకే. సో ఇక్కడ నువ్వు పైకి వెళ్ళు. మినిట్స్ అంటే ఏంది? మినిట్స్ అంటే ఎంత? 0 to 59, అంతేగా. తర్వాత అవర్స్ అంటే ఎన్ని ఉంటాయి? 24 అవర్స్ ఉంటాయి. 24 అవర్స్ లో నువ్వేం తీసుకుంటావు? 0 to 24 అవర్స్ తీసుకో, ఓకే, లేకపోతే 23 అవర్స్ తీసుకో. నీకు సింటాక్స్ కూడా డాక్యుమెంట్ లో ఉంది. తర్వాత డే ఆఫ్ మంత్ అంటే మనకి మంత్ లో ఎన్ని రోజులు వస్తాయి బ్రో? మంత్ లో ఎన్ని రోజులు ఉంటాయి? 1వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా ఉంటాయి. తర్వాత మంత్ అంటే ఎన్ని ఎన్ని మంత్స్ ఉన్నాయి? 12 మంత్స్ ఉన్నాయి. సో ఇది యాక్చువల్గా సింటాక్స్. ఈ సింటాక్స్ అర్థమైతే నీకు ఆటోమేటిక్ గా ఈజీగా అర్థమైంది. చూడు ఇక్కడ క్లియర్ గా నీకు డాక్యుమెంట్ లోకి వెళ్తే ఇక్కడ చూడు, మినిట్స్ అంటే 0 to 59, తర్వాత అవరు, తర్వాత డే ఆఫ్ మంత్, డే ఆఫ్ వీక్. ఇక్కడ చూడు, నువ్వు స్టార్టింగ్ యాక్చువల్గా నీకు టైం కనుక తెలిస్తే నువ్వు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ సెకండ్స్, తర్వాత నువ్వు సెకండ్స్ తీసే, ఎందుకంటే మనకి ఎర్లీ మార్నింగ్ లేవగానే సెకండ్స్ తో స్టార్ట్ అయ్యింది కాబట్టి సెకండ్స్ తీసే. ఇక్కడ ఏం జరుగుతుంది? సెకండ్స్ తర్వాత మినిట్స్ ఉంటాయి కదా, మినిట్స్, అవర్స్, డే ఆఫ్ మంత్, సారీ, డే ఆఫ్ మంత్, డే ఆఫ్ వీక్. వీక్ అంటే చూడు, మనకి యాక్చువల్గా వారంలో ఎన్ని రోజులు ఉంటాయి బ్రో? మనకి యాక్చువల్గా 7 డేస్ ఉంటాయి. ఆ 7 డేస్ లో వాడు 0 to 6 తీసుకుంటూ, సండే నుంచి 0 నుంచి స్టార్ట్ అయింది, కొన్నిసార్లు 7 కూడా అయింది. ఇక్కడ కమాండ్ టు బి ఎగ్జిక్యూటెడ్ అంటే నీకు ఏదైతే కావాలో ఆటోమేటిక్ గా కమాండ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ సింటాక్స్ ప్రకారం జస్ట్ ఒక బేసిక్ మోడల్ చూద్దాం బ్రో. బేసిక్ మోడల్ అంటే ఏంది? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థమయ్యే కమాండ్ లో చూద్దాం. బేసిక్ సింటాక్స్ చూస్తే కమింగ్ క్లాసెస్ నీకు అడ్వాన్స్ ఆటోమేటిక్ గా అర్థమైంది. ఇక్కడ చూడు బ్రో, క్రాన్ ట్యాబ్ ఐఫన్ ఈ అంటే ఏంటంటే, ఒక కొత్తగా నువ్వు ఒక ఏదన్నా క్రాన్ జాబ్ ని షెడ్యూల్ చేయాలి అని అంటే క్రాన్ ట్యాబ్ ఐఫన్ ఈ కొట్టి ఎంటర్ కొడితే చాలు. అంటే ఇక్కడ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పర్టికులర్ టైంలో క్రాన్ జాబ్ అనేది షెడ్యూల్ అవ్వాలి బ్రో. ఇక్కడ చూడు, క్రాన్ ట్యాబ్ ఐఫన్ ఎల్ అంటే ఏమన్నా అంటే క్రాన్ ట్యాబ్ ఐఫన్ ఎల్ అంటే ఏంటంటే డిస్ప్లే ఆఫ్ ద యువర్ క్రాన్ ట్యాబ్ ఫైల్. అంటే ఏమైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా? క్రాన్ ట్యాబ్ ఐఫన్ ఆర్ అంటే రిమూవ్, అంటే అసలు ఎంటైర్ రిమూవ్ చేసి పడేసింది. క్రాన్ ట్యాబ్ ఐఫన్ యూ అంటే ఒక పర్టికులర్ యూజర్ కి ఏమన్నా ఉన్నాయా అని చెప్పి చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడు బ్రో, ఇక్కడ టు చెక్ ద అసైన్ ద క్రాన్ జాబ్ ఇన్ ద కరెంట్లీ లాగ్డ్ ఇన్ ద యూజర్. అంటే నా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఏమైనా క్రాన్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా? నేను సర్వర్ లోకి వెళ్ళి ఇక్కడ క్రాన్ ట్యాబ్ ఐఫన్ ఎల్ కొట్టాను అనుకోండి, ఇక్కడ ఆటోమేటిక్ గా ఆల్రెడీ ఉన్నాయి నాకు కొన్ని. నేనేం చేస్తానంటే నీకు అర్థం అవడం కోసం ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తాను, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, క్రాన్ ట్యాబ్ ఐఫన్ ఈ కొట్టాను అనుకోండి, క్రాన్ ట్యాబ్ ఐఫన్ ఎల్ కొట్టండి, ఇక్కడ నో క్రాన్ జాబ్ ఫ్రమ్ ద రూట్, అంటే నా రూట్ యూజర్ లో ప్రెసెంట్ ఏ క్రాన్ జాబ్స్ లేవు. ఒకవేళ నేను ఒక పర్టికులర్ యూజర్ కు చూడాలి అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇప్పుడు ఏదన్నా నాకు పర్టికులర్ యూజర్ కు చూడాలనుకోండి, ఎలా చూస్తావు ఒక పర్టికులర్ యూజర్ కి? సో సింపుల్ గా ఇక్కడికి వచ్చి, ఓకే, క్రాన్ ట్యాబ్ ఐఫన్ యూ, ఐఫన్ ఎల్ కొట్టి, ఐఫన్ యూ కొట్టి, యూజర్ నేమ్ వచ్చేసరికి సత్య కొట్టావు అనుకో, ఇక్కడ చూడు ఆల్రెడీ సత్య యూజర్ లో క్రాన్ జాబ్ అనేది ఉంది, అవునా? సో నేనేం చేస్తానంటే, సో అది తర్వాత చూద్దాం. మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఒక రూట్ యూజర్ లో చూద్దాం. అంటే ఒక రూట్ యూజర్ లో, ఒక పర్టికులర్ రూట్ యూజర్ లో నేను న్యూగా క్రాన్ జాబ్ ఎలా అసైన్ చేస్తానో చూడు. ఫస్ట్ డేట్ అనేది కొట్టు. ఇక్కడ డేట్ కొడితే చూడు, సండే మార్చి 13 అయింది. ఇక్కడ యాక్చువల్గా 13. ఇది నా పర్సనల్ సర్వర్ కాబట్టి ఇది నా టైమే ఉంటుంది. అయితే రియల్ టైంలో మాత్రం మనకి అన్ని ఇప్పుడు యాక్చువల్గా నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంటే నీకు రియల్ టైంలో కూడా తెలియదు. ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ అనుకో, యాక్చువల్గా ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాజెక్ట్ డొమైన్ ప్రకారం నడుచుకుంటే కానీ సర్వర్స్ మనం ఎట్లా పడితే అట్లా పెడతా అంటే కుదరదు నాకు. ఎందుకంటే సర్వర్లో డేటు టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ నేను డేట్ చూసుకున్నాను. ఏం డేట్ చూసుకున్నాను? 13 అయిందని చెప్పాను. నేనేం చేస్తానంటే ఫ్రెష్గా ఒక క్రాన్ ట్యాబ్ ని క్రియేట్ చేస్తున్నా. క్రాన్ ట్యాబ్ ఐఫన్ ఈ అంటే క్రాన్ ట్యాబ్ ఐఫన్ ఈ అని ఇచ్చి ఎంటర్ కొట్టావు అనుకో, అంటే నేను కొత్తగా ఒక క్రాన్ జాబ్ అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. జస్ట్ ఎంటర్ కొట్టాను. ఇక్కడ చూడు, నాకు 14:04 అయింది కదా టైము. నేను 10:05కి నేనేం చేస్తానంటే నీకు అర్థం అవడం కోసం 10:06కి ఒక డైరెక్టరీ క్రియేట్ చేయమని చెప్తాను అనమాట. క్రాన్ ట్యాబ్ ఐఫన్ ఈ కొట్టావు అనుకో, ఇక్కడ చూడు, ఇక్కడ ఇగో క్రాన్ ట్యాబ్ ఐఫన్ ప్రెస్ ఐ కొడితే ఆటోమేటిక్గా అంటే బిఏ ఎడిటర్ ఎలా అయితే చేస్తావో సేమ్ అలాగనే. ఇప్పుడు నాకు వచ్చేసరికి ఫస్ట్ నాకు మినిట్స్ కదా, నేను 07 అని ఇస్తా, ఓకేనా? తర్వాత నాకు అవర్స్ కదా 10 అని ఇస్తా. ఇక్కడ చూడు, నేను స్టార్ అని ఇస్తా. ఒక పని చేయి, స్టార్ కాకుండా ఇప్పుడు నాకు డే ఆఫ్ మంత్ కదా, ఓకే, డే ఆఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 07-10, నాకు థర్డ్ ఫీల్డ్ ఏంటి? డే ఆఫ్ మంత్ లో ఈ రోజు డేట్ ఎంత? యాక్చువల్ గా ఈ రోజు డేట్ వచ్చేసరికి 01, అంతేగా. డేట్ లో 01 అన్నమాట. ఇప్పుడు నాకు మంత్ ఎన్నో మంత్ ఇది? యాక్చువల్ గా థర్డ్ మంత్, అంతేగా, అంతే కదా. ఇక్కడ జస్ట్ స్టార్ పెట్టు. స్టార్ అంటే ఏంటి? ఈ రోజు యాక్చువల్గా ఏంటి? సండే కదా. సండే నువ్వు 0 అని పెట్టుకొచ్చి నేను స్టార్ అని పెట్టుకుంటున్నా. ఎంకేడిఐఆర్, ఓకే, ఎంకేడిఐఆర్. నేను ఏం చేస్తాను అంటే నీకు అర్థం అవడం కోసం జస్ట్ డెల్ అని ఇస్తా. అంటే ఏం లేదు,
నాకు ఈ పర్టికులర్ టైంకి అంటే 10/7కి ఇది ఫస్ట్ మంత్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి ఇది ఈ రోజు 1వ తారీఖు కదా, అందుకని నేను ఒకటని ఇచ్చా. ఇది ఇది ఎన్నో నెల, 3వ నెల. ఇది స్టార్ అంటే ప్రతిరోజు అని అర్థం. నేను ఏం చేస్తానంటే సింపుల్ గా సేవ్ చేసి ఇక్కడ ఇప్పుడు చూడు ఇన్స్టాల్ ఇన్ ద న్యూ క్రాన్ జాబ్ అని వచ్చింది కదా, LS-LD కొట్టి ఇక్కడ డెల్ అని ఇస్తా. సో డెల్ క్రియేట్ అయిందా చూడు, ఇక్కడ నువ్వు కావాలంటే ఇగో డెల్ క్రియేట్ అయిందా, నో సచ్ యాజ్ ఏ ఫైల్ యాజ్ ఏ డైరెక్టరీ అంటుంది. నేనేం చేస్తానంటే సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్, ఇది ఈ కమాండ్ నీకు చెప్తాను బ్రో, అర్థం కాదు వదిలేసి. సిస్టమ్ సిటిఎల్ కానీ కమాండ్ ఇక్కడ LS-LD కొట్టి ఇక్కడ నువ్వు డేట్ కొట్టు. ఇక్కడ చూడు నాకు 10/6 అయింది అవునా, నాకు 10/7కి అది నాకు ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. క్రాంటా బై నెల కొట్టాను ఇక్కడ చూడు 10/7కి. ఇప్పుడు మనకి యాక్చువల్గా 10/6 అయింది, 10/6 అయింది అంతే కదా, 10/6 అయింది. ఇక్కడ చూడు మార్చ్ 1 అయింది, నేను ఇక్కడ 01 అని ఇచ్చాను. సారీ ఈ రోజు 1వ తారీఖు కదా, సో 1వ తారీఖు అని ఇచ్చాను. 03 అంటే థర్డ్ మంత్. ఇప్పుడు నేనేం చేస్తానంటే LS-LD డెల్ అంటే నాకు ఆటోమేటిక్గా ఆ టైం సింటాక్స్ ప్రకారం నాకు ఆటోమేటిక్గా ఇది అనేది క్రియేట్ అవ్వాలి, డెల్ అనేది క్రియేట్ అవ్వాలి. ఒకసారి డేట్ చూసుకో, 17 అయింది, అయింది అవ్వలేదు, 17 అయిపోయింది. సో ఇక్కడ LS-LD క్రియేట్ అయింది అని చూడు, క్రియేట్ అయిందా లేదా, క్రియేట్ అయిందా. ఇది బేసిక్ సింటాక్స్. అంటే ఇక్కడ చూడు నువ్వు జస్ట్ నేను ఏమి ఇవ్వాల, ప్రాంటాబైఫన్ ఎల్లులో నేను ఏమి ఇచ్చాను, జస్ట్ MKDIR అనే కమాండ్ ఇచ్చా, అంతకు మించి నేను ఏమి ఇవ్వాల. అర్థమైందా, MKDIR-డెల్ అని ఇచ్చా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే పైకి వెళ్ళి సింపుల్ గా నీకు అర్థం అవడం కోసం దీన్నే సేమ్ ఎగ్జిక్యూట్ చేసేసి ఓకే దీన్నే సేమ్ ఎగ్జిక్యూట్ చేసేసి క్రాంటాబైఫన్ కొట్టేసి ఇప్పుడు ఇక్కడ ఎంత అయింది, 10/10 పెడదాం ఓకేనా. దీన్నే ఎగ్జిక్యూట్ చేస్తాను సింపుల్ గా. ఇప్పుడు ఇక్కడ సింపుల్ గా తీసేసి MKDIR-P ఓకే -P క్లాస్ 1 అంటే సబ్ డైరెక్టరీస్ కూడా క్రియేట్ చేస్తున్నాం. క్లాస్ 2 అని చెప్పేసి సేవ్ చేసి ఇక్కడ సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్. ఇది ఎందుకో చెప్తాను బ్రో, క్రాండీ అనేది ఎందుకు సర్వీస్ రీస్టార్ట్ చేయాలో చెప్తాను. క్రాంటాబైఫన్ ఇక్కడ చూడు 10/10 అయింది. ఈ రోజు డేట్ ఎంత నాకు 10/8 అయింది. LS-LD సింపుల్ గా క్లాస్ 1 అని కొట్టు, CALASS క్లాస్ 1 ఎంటర్ కొట్టు, నో సర్చ్ చేసే ఫైల్. ఇక్కడ చూడు CLSASS జస్ట్ ట్యాబ్ ఇచ్చేసి ఇక్కడ చూడు నో సర్చ్ చేసే ఫైల్ యాజ్ డైరెక్టరీ. అంటే ఇక్కడ ఏం లేదు, నీకు ఆటోమేటిక్ గా లైనక్స్ లో బేసిక్ కమాండ్స్ వస్తే సింటాక్స్ అర్థమైతే అవే కమాండ్స్ ఇక్కడ వాడతాం, అంతకు మించి ఏం లేదు. అర్థమైందా. సో ఇప్పుడు మనం 10/8 అయింది కాబట్టి సో మనం ఒక 2 minutes వెయిట్ చేద్దాం, అది క్రియేట్ అయిందా లేదో చూసి దాన్ని బట్టి మనం చూద్దాం. ఇది బేసిక్ సింటాక్స్. ఇప్పుడు నేను డాక్యుమెంట్ లోకి వెళ్తే క్రాంటాబైఫన్ కొడితే ఆటోమేటిక్ గా మనకి ఎగ్జిస్టింగ్ జాబ్స్ ఏమైనా ఉన్నాయో వస్తాయి అనమాట. క్రాంటాబైఫన్ కొట్టగానే ఏంటంటే ఒక పర్టికులర్ యూజర్ కి టు చెక్ ద యూజర్ క్రాన్ జాబ్ ఇన్ ద సింటాక్స్, అంటే ఒక పర్టికులర్ యూజర్ కి ఎలా చెక్ చేయాలి. తర్వాత కిందకు వచ్చామనుకో ఇక్కడ చూడు TTY అంటే టెర్మినల్ అనమాట. టెర్మినల్ అంటే ఏం లేదు బ్రో, ఇక్కడ చూడు నాకు యాక్చువల్గా ఏంటంటే లైనక్స్ అనేది మల్టీ యూజర్ మోడ్. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డూప్లికేట్ సెషన్ ఒకటి ఓపెన్ చేశాను అనుకో, రూట్ కొట్టాను అనుకో, సారీ డూప్లికేట్ సెషన్ ఒకటి కొట్టి ఇది ఎగ్జిట్ కొడతాను. డూప్లికేట్ సెషన్ తీసుకో, ఇది క్లోజ్ చెయ్యి. ఇక్కడ చూడు రూట్ కొట్టాను అనుకో, పాస్వర్డ్ ఇక్కడ చూడు TTY కొట్టాను అనుకో, ఇక్కడ యాక్చువల్గా టెర్మినల్ 3 అని ఉంది కదా, ఇక్కడ మళ్ళీ ఇక్కడికి రా, మళ్ళీ ఇక్కడ TTY కొట్టు, ఇక్కడ టెర్మినల్ 2 ఉంది. మరి టెర్మినల్ 1 ఎక్కడ ఉంటుంది, నేను ఆల్రెడీ సర్వర్లో ఒక టెర్మినల్ ఓపెన్ చేసి ఉంటా కదా, ఇది సర్వర్. యాక్చువల్గా ఇక్కడికి వచ్చామనుకో, ఇక్కడ TTY కొట్టామనుకో, ఇది యాక్చువల్గా టెర్మినల్ అనమాట. ఇక్కడ 1 అని ఉందా, ఇక్కడ మళ్ళీ కిందికి రా, ఇక్కడ చూసుకో ఇక్కడ 2 అని ఉంది, మళ్ళీ ఇక్కడికి రా, మళ్ళీ ఇక్కడ టెర్మినల్ 3 అని ఉంది, మళ్ళీ ఇంకో డూప్లికేట్ సెషన్ ఓపెన్ చేసుకో, ఇక్కడ మళ్ళీ పాస్వర్డ్ ఇచ్చు, మళ్ళీ TTY అని కొట్టుకో. అంటే ఇక్కడ ఏం లేదు బ్రో, TTY అని కొడితే ఏంటంటే నువ్వు ఏ టెర్మినల్లో ఉన్నావు అని అర్థం, అంతే. ఇక్కడ చూడు 4లో ఉంది. సో అంటే ఇక్కడ ఏంటంటే లైనక్స్ అనేది ఎంతమంది యూజర్స్ లాగిన్ అయినా వర్క్ చేసుకోవచ్చు బ్రో. లైనక్స్ వల్ల అదే అడ్వాంటేజ్, అర్థమైందా నీకు. లైనక్స్ లో ఎంతమంది అన్లిమిటెడ్ యూజర్, అదే కనుక విండోస్ కనుక ఒక యూజర్ కనుక రిమోట్ లాగిన్ అయితే తీసుకోలేరు అనమాట. అంటే లైనక్స్ వల్ల అడ్వాంటేజ్ ఇదే, ఎందుకంటే మల్టీ యూజర్ లో లాగిన్ అయ్యి ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా క్లియర్ గా. సో ఇప్పుడు మనకు టైం ఎంత అయింది, 10:10 అయింది కాబట్టి ఇప్పుడు ఒకసారి మనం ఇందాకలు కొట్టింది చూడు LS-LD క్రియేట్ అయిందా, దాని లోపల మళ్ళీ ఏముంది, దాని లోపల ఏముంది, క్రియేట్ అయిందా క్లాస్ 2 అనేది. సో ఇప్పుడు నీకు ఇక్కడ ఏం లేదు, బేసిక్ కమాండ్స్ కనుక అర్థమైతే ఆటోమేటిక్ గా నీకు లైనక్స్ లో బేసిక్ కమాండ్స్ అర్థమైతే ఆటోమేటిక్ గా నీకు సింటాక్స్ ఒకటి ఇదొకటి అర్థమైతే ఆటోమేటిక్ గా అర్థమైతే. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే డాక్యుమెంట్ లోకి వెళ్ళి ఇంకా కొన్ని సినారియోస్ ఉంటాయి,
ఓకే, కొన్ని సినారియోస్ ఉంటాయి, ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఇక్కడ కిందకు వచ్చామనుకో, ఇక్కడ టెర్మినల్ అంటే టీటీవై అనమాట. వాడు అదే అంటున్నాడు చూడు, ఇక్కడ షెడ్యూలింగ్ ద టాస్క్. ఇక్కడ కిందకు వచ్చామంటే చూడు, ఇగో షెడ్యూలింగ్ ఏ క్రాంజ్ ఆఫ్ క్రియేటింగ్ ఏ డైరెక్టరీ అండర్ కేటీఆర్ అందర్ స్లాష్ రూట్ డైరెక్టరీ. ఇక్కడ వాడు ఏమంటున్నాడు, సండే 22వ తారీఖు అక్టోబర్ 1:30 AM అన్నాడు. ఇప్పుడు మనం చేసి అదే. సో ఇక్కడ చూడు, మనం ఏంటి ఇక్కడ, ఇప్పుడు మనం ఏదైతే షెడ్యూల్ చేసామో అది ఆటోమేటిక్ ఇది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆటోమేటిక్ గా, సో ఇప్పుడు నీకు ఆటోమేటిక్ గా క్రాన్ జాబ్ అనేది నీకు క్లియర్ గా అర్థమైంది కదా. అంటే ఇప్పుడు ఏంటి, ఒక పర్టికులర్ యూజర్ కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే, ఒక పర్టికులర్ యూజర్ కి ఎలా ఇస్తాం అనేది చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇక్కడ చూడు, నీకు 0 అంటే సండే టు 7 అనమాట. ఇక్కడ ఈ సింటాక్స్ చూడు బ్రో, ఈ సింటాక్స్ ఏముంది, సండే 22వ తారీఖు అక్టోబర్ 1:30 AM అని ఉంది కదా. ఇక్కడ ఫస్ట్ మినిట్స్ కదా 30, తర్వాత 1, తర్వాత మంత్, అంటే మంత్ లో మనకి ఎన్ని రోజులు ఉంటాయి, 1 నుంచి 31వ తారీఖు దాకా ఉంటుంది, అంటే 22వ తారీఖు. ఇది అక్టోబర్ నెల అంటే ఏ మంత్, 10వ నెల. 0 అంటే సండే, ఎంకేడిఆర్ స్లాష్ రూట్. ఇప్పుడు నువ్వు కిందకు వచ్చావు అనుకో, మనం అదే ఎగ్జాంపుల్ చెప్పాం. సో ఇక్కడ కూడా ఏం ఉండదు బ్రో, ఇక్కడ యాక్చువల్గా చూడు, షెడ్యూలింగ్ ఏ జాబ్ ఫ్రమ్ ద కేటీ యూజర్. అంటే ఒక జాబ్ అనేది, అంటే ఒక పర్టికులర్ యూజర్ కూడా షెడ్యూల్ చేయాలంటే ఇది నువ్వు ఎలా అయినా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది సర్వర్లోకి రా, సింపుల్ గా ఇప్పుడు నాకు ఇక్కడ క్యాట్ ఏటీసీపీ అంటే ఒక లోకల్ యూజర్ కింద జాబ్ షెడ్యూల్ చేయాలి. ఇక్కడ చూడు, నాకు ఇక్కడ M4 అనే యూజర్ ఉంది, నేను ఇక్కడ SU-అని M4 అని ఇస్తా బ్రో. చూడు ఇక్కడ M4 యూజర్ స్విచ్ అయ్యాను, ఇక్కడ ఏం లేదు, క్రాన్ ట్యాబ్. ఇక్కడ నువ్వు సింపుల్ గా క్రాన్ ట్యాబ్ -E అని ఇచ్చావు అనుకో, ఇది చూడు ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సేమ్ లైక్ వేసి నువ్వు అట్లానే ఇస్తే సరిపోద్ది, అంటే ఓకేనా. ఇప్పుడు ఒకవేళ నాకు M4 అనే యూజర్ ఫ్యూచర్ లో ఏ క్రాన్ జాబ్స్ ఎగ్జిక్యూట్ చేయకూడదు అని అనుకో, ఇక్కడ VI/ETC క్రాన్ డాట్ డినే అంటే ఏంటంటే మీనింగ్, నేను M4 అనే యూజర్ కి జస్ట్ ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లో పెడితే వాడు ఇంకా ఫ్యూచర్ లో ఏ జాబ్స్ ని కూడా ఎగ్జిక్యూట్ చేయలేడు. నువ్వు ఇక్కడ కావాలంటే నేను M4 అనే, ఇక్కడ చూడు, నేను క్రాన్ డాట్ డినే అనే కాన్ఫిగరేషన్ ఫైల్లోకి వెళ్ళి జస్ట్ M4 అనే నేమ్ ఇచ్చి సేవ్ చేసి, నేను తర్వాత ఏం చేశాను, బయటకు వస్తే దానికి మీనింగ్ ఏంది, ఆటోమేటిక్ గా M4 లోకి స్విచ్ అయిన తర్వాత క్రాన్ ట్యాబ్ -E కొడితే చూడు, దిస్ యూజర్ ఈజ్ నాట్ అలౌడ్ దిస్ ప్రోగ్రామ్, ద క్రాన్ ట్యాబ్ ఇస్ ద మోర్ ఇన్ఫర్మేషన్. అంటే వాడు ఏం చెప్తున్నాడు, M4 అనే యూజర్ కి క్రాన్ జాబ్స్ అనే దాన్ని అంటే షెడ్యూల్ చేయలేడు ఇంకోడు. అదే ఒకవేళ కనుక నువ్వు షెడ్యూల్ చేయాలి అనుకో, VI/ETC క్రాన్ డాట్ డినోలోకి వెళ్ళావు అనుకో, ఆటోమేటిక్ గా జస్ట్ ప్రెస్ I కొట్టి ఆటోమేటిక్ గా దీన్ని రిమూవ్ చేసావు అనుకో, ఆటోమేటిక్ గా సేవ్ చేసావు అనుకో, ఇప్పుడు SU-M4 లోకి వెళ్ళు, ఇక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ మళ్ళీ క్రాన్ ట్యాబ్ -E అని ఇచ్చావు అనుకో, ఇక్కడ E అని కొడితే ఆటోమేటిక్ గా షెడ్యూల్ అనేది వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏమి ఇస్తావు, ఇప్పుడు నాకు ఎంత అయింది, 10, 20 ఓ డైరెక్టరీ 10కి నేను స్టార్ అని ఇస్తున్నా. ఇక్కడ ఏం లేదు బ్రో, స్టార్ అంటే ఏంటంటే ప్రతిరోజు, ప్రతి మంత్, ప్రతి డే అన్నమాట. అంటే వీక్ లో 7 days, తర్వాత వచ్చేసరికి ఇది ప్రతిరోజు, ప్రతి మంత్. ఇక్కడ నేనేమి ఇస్తున్నాను,
ఎంకేడిఐఆర్ లైక్ రెడ్డిస్ 5 అని ఇస్తాను. ఓకేనా? సింపుల్ గా ఇక్కడికి వచ్చి చూడు, ఇది ఇన్స్టాలింగ్ ద న్యూ క్రౌన్ జాబ్ అని వచ్చేసింది. ఇప్పుడు M4 లో ఎగ్జిక్యూట్ అయిందా? సో ఇప్పుడు ఆటోమేటిక్ గా 10 10 20కి ఆటోమేటిక్ గా అది అనేది క్రియేట్ అయిపోద్ది. సో ఇట్లా ఒక పర్టికులర్ యూజర్ కి ఎలా చేయాలి, ఒక పర్టికులర్ టైమ్ ఆఫ్ ఇంటర్ అంటే ఒక పర్టికులర్ యూజర్ కి మనం ఎలా ఇస్తాను ఏంటి అని చెప్పి మనం ఇప్పుడు నువ్వు సింపుల్ గా ఒక పర్టికులర్ యూజర్ కి నువ్వు క్రాన్ జాబ్స్ ఏమున్నాయో చూసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు నువ్వు ఒక రూట్ లో ఉన్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ క్రాన్ ట్యాబ్ -L -U, ఓకే, -U కొట్టామనుకో ఆటోమేటిక్ దిగు ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ యూజర్ అదే దీన్ని కనుక రిమూవ్ చేయాలనుకో, సింపుల్ గా క్రాన్ ట్యాబ్ -E కొట్టి, సారీ క్రాన్ ట్యాబ్ -R కొట్టి -U అని ఇచ్చి M4 కొట్టామనుకో మొత్తం డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు నువ్వు కావాలంటే పై కమాండ్ ఇవ్వు, నో క్రాన్ జాబ్స్ ఫ్రమ్ ద M4 అని వచ్చింది చూసావా? ఇక్కడ యూజర్ నేమ్ ఇస్తే చాలా ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోద్ది. అర్థమైందా? కానీ రియల్ టైంలో ఎట్లా పడితే అట్లా ఇవ్వద్దు బ్రో, ఎందుకంటే రియల్ టైంలో అప్లికేషన్ సర్వర్స్ డేటాబేస్ యూజర్స్ ఉంటాయి, కొంచెం క్రిటికాలిటీ ఉంటుంది. సో దాన్ని బట్టి నువ్వు ఆలోచించుకొని మనం క్రిటికల్ జాగ్రత్తగా చేయాలన్నమాట. సో అర్థమైందా ఇప్పుడు? అంటే ఒక పర్టికులర్ టైంకి ఎలా కాపీ చేయాలి, ఒక పర్టికులర్ ఇంటర్వెల్కి మనం ఏం మెయింటైన్ చేయాలని చెప్పేసి. సో ఇప్పుడు ఇది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడు బ్రో, సిస్టమ్ సిటిఎల్ నేను రీస్టార్ట్ అని కొట్టాను కదా బ్రో, ఈ కమాండ్ సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ అనే కమాండ్ ఇచ్చాను కదా, అది యాక్చువల్గా దేనికంటే బ్రో, ఇప్పుడు యాక్చువల్గా నేను ఏంటి క్రాన్ ట్యాబ్ -E లో అంటే ఇప్పుడు నేను నీకు చెప్తా చూడు, ఇప్పుడు నేను ఇక్కడ క్రాన్ ట్యాబ్ -E లో ఇప్పుడు చూడు బ్రో, నేను క్రాన్ ట్యాబ్ -E లో నేను కొత్తగా ఒక క్రాన్ జాబ్ ని అసైన్ చేస్తున్నా కదా బ్రో. మరి అసైన్ చేసినప్పుడు నాకు సర్వీస్ ని కూడా నేను రీస్టార్ట్ చేయాలి. సర్వీస్ అంటే ఏంది యాక్చువల్గా? ఇది ఇస్తున్నా కాబట్టి ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ని అప్డేట్ చేయడానికి నేను సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ అనేది వాడతాను. అంటే ఆ సర్వీస్ ని రీస్టార్ట్ చేస్తాను. నీకు సిస్టమ్ సిటిఎల్ అనేది ఇంకా అయిపోలేదు, నీకు ఇంకా ఉందన్నమాట. ఓకేనా? సిస్టమ్ సిటిఎల్ అనేది ఇంకా అయిపోలేదు, నీకు ఇస్తాను అది. అది అందుకని నేను ఏంటంటే సిస్టమ్ సిటిఎల్ ఇది ఒకవేళ కనుక నువ్వు కనుక ఇది ఎగ్జిక్యూట్ చేయలేదనుకో, ఆ ఫైల్ అనేది అప్డేట్ అవ్వదు. ఏం అప్డేట్ అవ్వదు? ఇది అప్డేట్ అవ్వదు అనమాట. సో ఆ ఫైల్ నువ్వు అంటే న్యూగా అసైన్ చేసావు కదా జాబ్ ని, అది అనేది ఓకే. అప్డేట్ అవ్వదు అనమాట. ఇది కూడా ఒక సర్వీసే, నథింగ్ బట్ క్రాంటి అనేది కూడా ఒక సర్వీస్ అంతే. సో ఇప్పుడు క్లియర్ గా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా వీటిలలో? సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎట్ బ్రో. ఎట్ అంటే ఏం లేదు బ్రో, ఎట్ అనేది ఓన్లీ ఇట్ ఈస్ ఏ 24 hours ఓన్లీ. ఓకే, 24 hours. 24 hours అంటే ఇక్కడ చూడు, ఎట్ అంటే ఒక టైమ్ ఆఫ్ ఇంటర్వల్. నాట్ డి నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, సో ఇక్కడ చూడు ఎట్ జాబ్స్ అంటే చూడు బ్రో, ఎట్ ఈజ్ యూజ్డ్ షెడ్యూలింగ్ ఫ్రమ్ ద ఎట్ పర్టికులర్ టైమ్ ఆఫ్ ఇంటర్వల్. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫ్రమ్ ది ఓన్లీ వన్ టైమ్ ఆఫ్ ద ఇంటర్వల్. అంటే ఇక్కడ ఏం లేదు బ్రో, ఓన్లీ ఒక 24 hours మాత్రమే యూజ్ అవుద్ది అనమాట. అర్థమైందా? 24 hours అంటే ఏంది? ఒక పర్టికులర్ ఇక్కడ చూడు, ఇట్ కెన్ బి మాడిఫై లైక్ ఏ క్రాన్ జాబ్, ఇట్ కెన్ బి రీయూజ్డ్. అంటే ఇది రీయూజ్ చేయడానికి ఉండదు బ్రో. అర్థమైందా? ఇది రీయూజ్ చేయడానికి ఉండదు. ఎందుకు ఉండదు అంటే రీయూజ్ చేయడానికి, సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఓన్లీ ఒకసారి కనుక షెడ్యూల్ చేసామనుకో, ఒక్కసారి కనుక షెడ్యూల్ చేసామనుకో అది ఇంక ఉండదు అనమాట. ఓకే. అర్థమైందా? సో అందుకని మనం ఏం చేస్తామంటే ఒక పర్టికులర్ టైమ్ ఆఫ్ ఇంటర్వెల్ కి మాత్రమే మనం ఉంచుతాం అనమాట. అర్థమైందా? సో ఎట్ అంటే ఏంటంటే, నీకు ఒకవేళ నీకు ఎట్ గురించి కనుక ఎగ్జాంపుల్స్ కావాలనుకో, సింపుల్ గా ఇక్కడ చూడు, సింపుల్ గా నువ్వు ఇక్కడికి వచ్చి హౌ టు యూస్ ఎట్ ఎట్ జాబ్స్ లైనక్స్ ఇక్కడ కొట్టామనుకో బొచ్చడు ఎగ్జాంపుల్స్ వస్తాయి. లేకపోతే చాట్ జీపీటీ వాడితే బొచ్చడు ఎగ్జాంపుల్స్ వస్తాయి. చూడు, గైడ్ విత్ ద లైనిక్ జాబ్స్. ఓకే, బొచ్చడు జాబ్స్ వస్తాయి అన్నమాట. జస్ట్ బేసిక్ జాబ్స్ చాలా వస్తాయి. జాబ్స్ ఇక్కడ -L అంటే ఏంది, P అంటే ఏంది, జాబ్స్ ఎలా రన్ చేయాలి, యూజింగ్ విత్ ద జాబ్స్ ఉందా పర్టికులర్ ఎగ్జాంపుల్, చెక్ విత్ ద కరెంట్లీ రన్నింగ్ ద ప్రాసెస్, పింగ్ కొడితే ఆటోమేటిక్ వస్తాయి, స్లీప్. ఇవన్నీ ఏంటంటే నీకు ఇంకా బేసిక్ కమెంట్స్ అయిపోలేదు కదా, కొంచెం టైం పట్టింది అర్థం అవడానికి. అర్థమైందా? ఇక్కడ ఎట్ ఓకే. జాబ్స్ గురించి మనం చూడాలి కదా. ఎట్ చూడు, ఇక్కడ ఎగ్జాంపుల్స్ అని కొట్టాడు, చాలా ఇచ్చాడు.
చూడు ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ద పవర్ఫుల్ టూల్ నో ద ఎట్ కమాండ్. ద ఎట్ కమాండ్ ప్రొవైడ్ ద యూజర్ ద ఎబిలిటీ షెడ్యూల్ ఇన్ ద టాస్క్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద లేటర్ టైమ్ at you convenient automate the process without manual interaction whenever you have run the script execute this command to perform the system task specific time అంటే ఏంది ఒక పర్టికులర్ టైం లోనే. ఓకే సో వాట్ ఈస్ ద ఎట్ కమాండ్ కింద ఉంది చూడండి ఇక్కడ హౌ టు యూస్ డిలేడ్ బై ద ఎగ్జిక్యూషన్. ఇక్కడ చూడు ఒక్కసారి కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా నీకు అది స్క్రిప్ట్ ఫైల్ ఉంటుంది, స్క్రిప్ట్ ఫైల్లో నీకు ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ నీకు ఇంకా ఎట్ కమాండ్ గురించి ఇన్ డీటెయిల్ గా కావాలంటే నేను ఒక యూట్యూబ్ ఛానల్ పంపిస్తాను, జస్ట్ అది ఒకవేళ కనుక నీకు క్రాన్ జాబ్స్ గురించి ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ కావాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అంటే క్రాన్ జాబ్స్ గురించి నేనేం చేస్తానంటే హౌ టు రీస్టార్ట్ టామ్క్యాట్ సర్వర్ యూజింగ్ ద క్రాన్ జాబ్. అంటే క్రాన్ జాబ్ నుంచి ఉపయోగించి మనం టామ్క్యాట్ అనే సర్వర్ని ఎలా సర్వీస్ని ఎలా రీస్టార్ట్ చేస్తాం అనేది ఇక్కడ సినారియో అనమాట. ఇక్కడ చూడండి హౌ టు రైట్ ఏ స్క్రిప్ట్ ఎవ్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మిడ్ నైట్ లేకపోతే ఏదో సంథింగ్. ఇక్కడ చూడు టైం ఇచ్చాడు 12 అంటే ఏంది -C ఇది ఈ పాత్రలో ఉందంట. షట్ డౌన్ చేసి మళ్ళీ ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది. నువ్వు ఆటోమేటిక్ ఏం లేదు ఎవ్రీ అంటే ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ ఏం ఇది మొత్తం కాపీ చేసుకుని అక్కడ ఇచ్చేసి ఇది 12 గంటలకి, ఇది మిడ్ నైట్ 12 గంటలకి, ఇది తర్వాత ఇది ఏంటిది 00 అంటే ఏంది 00 అంటే ఇది 00 అంటే 12. ఇది యాక్చువల్గా 24 అవర్స్ ఫార్మేట్ అనమాట. ఇది ప్రతిరోజు ప్రతి మంత్ ప్రతి వీక్ -C అంటే షెల్ అనమాట. టామ్ క్యాట్ మొత్తం ఈ పాత్రలో ఉంది. షట్ డౌన్ చేయాలంటే నువ్వు మాన్యువల్గా ఇట్లా షట్ డౌన్ చేస్తావు, మళ్ళీ $_ ఉంది కదా షట్ డౌన్ అయ్యి మళ్ళీ ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యింది. సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా రియల్ టైంలో టాస్క్లు ఉంటాయి అనమాట. ఇది ఎట్లా అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడు షట్ డౌన్ .sh తర్వాత స్టార్ట్అప్ .sh ఇది మొత్తం స్క్రిప్ట్ ఫైల్ ఇచ్చేసి ఇది స్క్రిప్ట్ ఫైల్ ఇది ఎలా పెట్టుకోవచ్చు, అర్థమైందా? స్క్రిప్ట్ ఫైల్ ఎలా పెట్టుకోవచ్చు. ఇక్కడ సింటాక్స్ ఆఫ్ ద క్రాన్. ఇక్కడ చూడు అవర్ డే ఆఫ్ మంత్ ఆఫ్ ద వీక్ కమాండ్. ఇక్కడ నీకు ఆటోమేటిక్ ఏమైందంటే ఇక్కడ చూడు డైలీ కావాలనుకో క్రాన్ ఆల్సో రికగ్నైజ్ ద డైలీ @డైలీ అని ఇచ్చేసి ఇట్లా ఇచ్చామనుకో ఆటోమేటిక్. డైలీ కాకుండా ఒక పర్టికులర్ టైం ఇంటర్వ్యూ ఇచ్చామనుకో ఆటోమేటిక్గా అదే తీసుకుంటాం అనమాట. అర్థమైందా? సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనం ఏదైనా సరే నువ్వు ఒక యాక్టివిటీ చేసేటప్పుడు కంపల్సరీగా నీకు ఒక ఫస్ట్ టెస్ట్ సర్వర్ ఉంటుంది బ్రో. టెస్ట్ సర్వర్ అనేది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నీకు ప్రొడక్షన్లోకి వెళ్ళమంటారు. ఒకేసారి డైరెక్ట్గా చేసుకుని నేను ప్రొడక్షన్ సర్వర్లో కూడా ఎవడో కూడా ఇంప్లిమెంట్ చేయమన్నాడు. ఎందుకంటే డ్యూటీ ఆఫ్ బికాస్ ఏంటంటే కంపల్సరీగా మనం ఫస్ట్ టెస్ట్ ఎన్విరాన్మెంట్లో బిల్డ్ చేసిన తర్వాతనే ప్రొడక్షన్లోకి వెళ్ళమంటారు. సో టెస్ట్ ఎన్విరాన్మెంట్లో బిల్డ్ చేసే ముందు మనం ఇక్కడ ఈ సర్వర్ లెవెల్లో మనం కాన్ఫిగర్ చేయగలగాలి, లేకపోతే ఈ కాన్ఫిగర్ చేయలేకపోతే కష్టం అనమాట. సో ఇప్పుడు క్రాన్ జాబ్స్ తిరిగి అర్థమైందా అర్థం కాలేదా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగను, పర్లేదు. ఇప్పుడైతే లేదు. అర్థమైందా? సో కంటిన్యూ చేయమంటావా లేకపోతే మళ్ళీ ఈవినింగ్ చేయమంటావా? కంటిన్యూ చేద్దాం. ఓకే మళ్ళీ సో ఇక్కడ చూడండి SH అంటే ఏం లేదు బ్రో. ఇక్కడ చూడు SH అంటే ఏంటంటే ఇది యాక్చువల్గా షెల్ అనమాట. SSH అంటే ఏంటంటే సెక్యూర్ షెల్ అంటాం బ్రో. ఇక్కడ చూడు ద కపుల్ ఆఫ్ వేస్ అక్రాస్ ద కమాండ్ రైట్ రిమోట్లీ ఇన్ ద మోస్ట్. నేను లింక్ పంపిస్తాను బ్రో.